నార్మల్, స్పర్మ్ టెస్ట్ నార్మల్, కానీ ప్రెగ్నెన్సీ మాత్రం ఎందుకు రావట్లేదు? ఇది చాలా మంది కపుల్స్ ఫేస్ చేసే ఫ్రస్ట్రేటింగ్ సిచ్యువేషన్. దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు. దీనికి మెయిన్ గా 5 రీజన్స్ ఉంటాయి. సో నెంబర్ 1, టైమింగ్ ప్రాబ్లం. ఓవులేషన్ టైం మిస్ అవ్వడం, అంటే రైట్ టైం లో రిలేషన్ లేకపోవడం. నెంబర్ 2, ఎగ్ క్వాలిటీ ఇష్యూ, అంటే రిపోర్ట్స్ నార్మల్ గా ఉన్నా ఎగ్ క్వాలిటీ పర్ఫెక్ట్ గా ఉందని గ్యారంటీ లేదు. సో నెంబర్ 3, స్పర్మ్ క్వాలిటీ బియాండ్ కౌంట్, అంటే కౌంట్ నార్మల్ గానే ఉండొచ్చు కానీ స్పర్మ్ మూవ్మెంట్, షేప్ అండ్ డిఎన్ఏ ఎఫెక్ట్ అవ్వచ్చు. అండ్ 5th one, మైక్రో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, స్మాల్ థైరాయిడ్ చేంజెస్, ప్రొలాక్టిన్ ఇష్యూస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ సమ్ టైమ్స్ సటిల్ గా ఉంటాయి. అండ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, స్ట్రెస్, పోర్ స్లీప్, స్మోకింగ్, ఆల్కహాల్, ఒబెసిటీ అండ్ ఎక్సెస్ హీట్ ఎక్స్పోజర్. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఫర్టిలిటీ ఇస్ నాట్ ఏ స్విచ్. ఈవెన్ హెల్తీ కపుల్స్ కి కూడా మంత్లీ ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది లిమిటెడ్ గానే ఉంటుంది.